హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు రోజు తినే ఆహారమే ఔషధం. ఆ ఔషధాన్ని ఆహారంగా తీసుకోవాలి అంటున్నారు ఇప్పుడు. ప్రాచీన వైద్యులు హిపోక్రటీస్ పోషకాలున్న ఆహారమే తినాలి, అది మోతాదులో తింటేనే ఆరోగ్యం అని దీని అర్థం. కానీ మనం ఏం చేస్తున్నాం, రెస్టారెంట్లో బిర్యానీ బాగుందనో లేకపోతే ఇంకో కొత్త ప్లేస్లో కొత్త వెరైటీస్ బాగున్నాయి అని చెప్పి, ఇన్స్టాల్ ట్రెండింగ్లో ఉందని చెప్పేసి కొత్త వెరైటీస్ని అయితే ట్రై చేస్తూ, లేదంటే ఇంకా ఇదంతా మిగిలిపోయింది వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి పొట్టలో వేసేస్తుంటాం. దీని ఫలితమే చిన్నతనంలో ఊబకాయము, మధుమేహము, హృద్రోగాలు వంటి అనారోగ్య సమస్యలను వీటిని తగ్గించేందుకే ఏటా ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డు వారోత్సవాలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తూనే ఉంటారు. అవగాహన పెంచే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అందులో భాగంగా ఆహారం తీసుకోవడంలో ప్రాథమికంగా పంచసూత్రాలు ఉన్నాయంటున్నారు. మొదటిది, రోజు ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు, పాల ఉత్పత్తులు, సమతుల ఆహారం తీసుకోవాలని చెప్తుంది. ఇలా సమతుల ఆహారం ఉండేలా చూసుకోవాలి. 2, క్యాలరీలు లెక్కించుకోవాలి. మహిళలకు రోజువారీ 2000 క్యాలరీలు, అలాగే పురుషులకి 2500 క్యాలరీలు చాలు. మరి చిన్నారుల సంగతి వస్తే 2 నుంచి 3 ఏళ్ల వయసులో 1000 క్యాలరీలు, 4 నుంచి 8కి 1200 నుంచి 1400 క్యాలరీలు, 9 నుంచి 13 ఏళ్ళకి 1400 నుండి 1600 క్యాలరీలు, 14 నుండి 18 వయసులో 1800 క్యాలరీలు సరిపోతాయి. అబ్బాయిలకైతే మరో 200 క్యాలరీలు ఎక్కువ ఉండొచ్చు. 3rd పాయింట్, ప్రాసెస్ చేసినవి బాగా తగ్గించి ముడి పదార్థాలే వాడాలి. పాలిష్ పట్టిన తెల్ల బియ్యం కన్నా ముడి బియ్యాన్నే ఎక్కువగా వాడాలి. ఇంకా చిరుధాన్యాలు తినాలి. పండ్లు రసాల కన్నా పండ్లు డైరెక్ట్గా తీసుకోవడం చాలా మేలు. అలాగే లీన్, ప్రోటీన్, వెన్న శాతం తక్కువగా ఉన్నటువంటి పాలు, పెరుగు వీటిని తీసుకోవడం మంచిది. వేపుల కన్నా కూరల్ని ఉడికించి తినాలి. 4th పాయింట్, ఉదయం నుంచి రాత్రి వరకు 8 గ్లాసుల నీళ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. దీనివల్ల జీవక్రియ, జీర్ణక్రియల పనితీరు మెరుగుపడుతుంది. 5th పాయింట్, శీతల పానీయాలు, స్వీట్స్ వీటిని బాగా తగ్గించి నీట్స్ని, గింజల్ని స్నాక్స్గా తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.